నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ పట్టు లేకపోవడంతో ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. జిల్లా ఎంపీ స్థానంలో బీజేపీ ఉన్నప్పటికీ పట్టణంలో పట్టు లేకపోవడంతో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హవా సాగింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు చేజారిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళంగా తయారైంది. అయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పక్క బీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్ హవా సాధిస్తుండడం, మరో పక్క బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న బండి సంజయ్ బీజేపీని బలోపేతం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నప్పటికీ పార్టీలో వర్గపోరు ఉండడంతో ఒక పక్క హుడా చైర్మన్గా కొనసాగుతున్న నరేందర్ రెడ్డిని పార్టీ సమావేశంలో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శలకు తావుతీసింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క గత ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కురమల్లు శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోవడంతో తనపై కొన్ని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తాను పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే కొన్ని కార్యకలాపాలకు దూరం అవుతూ వచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కురమల్ల శ్రీనివాస్ సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీ లేకుండా పోయారు. పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు, మరోపక్క హుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే కరీంనగర్కు ఆనుకొని ఉన్న మానకొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కనంపల్లి సత్యనారాయణ గెలిచిన తాను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా కరీంనగర్లో పట్టు సాధించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టును సాధించేందుకు గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచేల రాజేంద్రరావు హైదరాబాద్కు పిలిపించి కరీంనగర్లోనే ఉంటూ కరీంనగర్ కార్పొరేషన్ పైనే దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తల్లో కొత్త ఉత్సవాన్ని నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకులతో చర్చిస్తున్నారు. జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. నాయకులు ఒక పక్క హుడా చైర్మన్గా కొనసాగుతున్న నరేందర్ రెడ్డి ప్రయత్నం చేయగా, మరోపక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి కూడా అవకాశాలు ఉన్నట్టు కనపడుతున్నాయి. అయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల మనసుల్లో వెలిచెర్ల రాజేంద్రరావుకే అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొంది కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కుమార్ ఎవరికి వారే పై చేయి ఉంటుందని అనుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ డీసీసీ పీఠం వెలిచాల రాజేందర్కు దక్కుతుందా లేక ఆర్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి దక్కుతుందా వేచి చూడాల్సిందే. మరి మొత్తానికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు స్థానిక ఎన్నికల్లో తీర్పు ఎటువైపు? గతంలో అభివృద్ధి పరిచిన బీఆర్ఎస్ పార్టీకా లేక ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకా? నియోజకవర్గ ప్రజలు తీర్పు ఎటు ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.